ద్రాక్ష, మామిడి, బత్తాయి, యాపిల్ ఇలాంటి ఎన్నో పండ్ల గురించి మనకు తెలుసు. అయితే ఈ ప్రపంచంలో మరెన్నో చిత్రమైన అసాధారణ పండ్లు ఉన్నాయి. వాటిల్లో కొన్నైతే ఎలా తినాలో కూడా మనకు తెలీదు. ఇక వాటిని చూశాక మన దేశంలో లభించే పండ్లు మాత్రమే కాదు, విదేశాలలో కాసే వాటిని కూడా మనం తినాలి. కనీసం జీవితంలో ఒక్కసారైనా అలాంటి వాటిని టేస్ట్ చేయాలి అని అనిపించడం సహజం. ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు సూపర్ మార్కెట్లలో ఎక్కువ రకాల పండ్లు లభిస్తున్నాయి. చైనా లీచీ ఫ్రూట్, బ్లూబెర్రీస్, రెడ్ చెర్రీస్ ఇలా చాలా రకాలు లభిస్తున్నాయి. అరుదైన పండ్లలో కొన్నిటి ధర ఎక్కువే, మరికొన్ని తక్కువ రేటే ఉంటాయి. మన దేశంలో కూడా పండ్ల సాగులో రైతులు కొత్తదనాన్ని చూపిస్తున్నారు. అందువల్ల భవిష్యత్తులో ఇండియాలో మరిన్ని అరుదైన పండ్లను పండిస్తారని మనం అనుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పేరుకు తగ్గట్టే ఆ పండ్లు అరుదైనవి మాత్రమే కాదు, అసలు కొన్ని రకాల పండ్లు ఉన్నాయంటే మనం నమ్మలేం కూడా. అవి అంత అసాధారణంగా ఉంటాయి. మరి వాటి విశేషాలేంటి, వాటి వల్ల ఉపయోగాలేంటి, ఆ విచిత్రమైన ఆశ్చర్యపరిచే పండ్లేవో ఈ వీడియోలో తెలుసుకుందాం. బుద్ధ హ్యాండ్ ఫ్రూట్. ఇది చూసారా? పసుపు కొమ్ముల్ని కట్టకట్టినట్లు ఉంది కదూ. దీని పేరు బుద్ధస్ హ్యాండ్ ఫ్రూట్. తూర్పు ఆసియాలో ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి బుద్ధుడి చేతితో దీన్ని పోల్చారు. ఇది భరించలేనంత పుల్లగా ఉంటుంది. పైగా ఇందులో గుజ్జు గాని రసం గాని ఉండదు. అందుకే దీన్ని తినేవాళ్ళు చాలా తక్కువ. చాలా మంది దీన్ని పువ్వులా పూసిన నిమ్మకాయ అని అంటుంటారు. ఎక్కువగా డెకరేషన్ కోసమే దీన్ని కొంటారు. చైనాలో దీన్ని అదృష్ట పండుగ భావిస్తారు. ఇక జపాన్ లో దీన్ని న్యూ ఇయర్ కి గిఫ్ట్ గా ఇస్తారు. ఇక ఒక ప్రయోజనం ఏమిటంటే ఇది మంచి సువాసన ఇస్తుంది. మనకు నిమ్మకాయలు, నారింజలు కాసే సమయంలోనే ఈ పండు కూడా పూత పూస్తుంది. ఎండ బాగా ఉండే ప్రదేశాలలో ఇది ఎక్కువగా పెరుగుతుంది. ఇక తర్వాతది గాక్ ఫ్రూట్. చైనా, ఆస్ట్రేలియాలతో పాటు సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలలో ఎక్కువగా కనిపిస్తుంది. హెల్త్ కి ఇది చాలా మంచిది. ఆరెంజ్ కంటే 40 రెట్లు ఎక్కువ ఇందులో సి విటమిన్ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సైడ్స్ ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల ఈ ఫ్రూట్ కి చాలా డిమాండ్ ఉంది. రెడ్ కలర్ కారణంగా దీన్ని ఎర్ర నిమ్మకాయ అని పిలుస్తారు. ఇక పుల్లగా ఉన్నప్పటికీ దీనికంటూ ఒక ప్రత్యేక టేస్ట్ ఉంటుంది. వియత్నాంలో దీన్ని న్యూ ఇయర్ కి గిఫ్ట్ గా ఇస్తారు. ఇక తర్వాతది జపూటి కబా ఫ్రూట్. ద్రాక్ష పళ్ళలా ఉన్న ఇవి దక్షిణ అమెరికాకి సొంతం. వీటిని జాపుటి కబా పండ్లు అని పిలుస్తారు. జాబూటి అంటే తాబేలు, కబా అంటే తిరిగే ప్రాంతం. తాబేలు తిరిగే ప్రాంతంలో ఈ చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే వీటికి ఆ పేరు పెట్టారు. అయితే ఇవి బ్రెజిల్ ద్రాక్ష పేరుతోనే వరల్డ్ ఫేమస్ అయ్యాయి. సాధారణంగా కొమ్మల చివరలకు పూలు పూస్తాయి. ఈ చెట్లకు మాత్రం కొమ్మల నిండా పూలు పూస్తాయి. వాటి నుంచి పండ్లు వస్తాయి. ద్రాక్షలాగే వీటిని అలా నోట్లో పెట్టుకొని తినేయచ్చు. కొంచెం పుల్లగా, కొంచెం తీయగా ఉంటాయి. వీటితో జెల్లీస్, జ్యూస్ తో పాటు వైన్ కూడా తయారు చేస్తారు. ఎండ వాతావరణంలో పెరిగే ఈ చెట్టు సంవత్సరానికి 2 సార్లు మాత్రమే పండ్లను ఇస్తాయి. ఇక తర్వాతది మంకీ ఫ్రూట్. మన ఇండియా, నేపాల్తో పాటు సౌత్ ఈస్ట్ ఏషియాలలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. చూడడానికి గ్రీన్ బంగాళదుంపలా ఉండే ఈ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే వీటిని మందుల తయారీలో వాడుతున్నారు. ఈ చెట్టు కలపకు డిమాండ్ ఎక్కువ. థాయిలాండ్ లో దీనితో సంగీత పరికరాలు తయారు చేస్తారు. పుల్లగా ఉండే ఈ పండుతో పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఇది మన దేశంలో లభిస్తున్న దీనికి అంతగా ప్రాచుర్యం లేదు. పుల్లగా ఉంటుందని ప్రజలు తినేందుకు ఆసక్తి చూపట్లేదు. ఇక తర్వాతది ఆకీ ఫ్రూట్. ఈ పండు గింజలకు ఉన్న పప్పును చూసారా? అచ్చం మన జీడిపప్పు బద్దల్లా ఉంటాయి. దీన్నే అక్కీ యాపిల్ అని కూడా పిలుస్తారు. పశ్చిమ ఆఫ్రికా దేశాలలో ఈ చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. ప్రపంచంలో ఎండ ఉండే ఏ ప్రదేశంలోనైనా ఇవి పెరుగుతాయి. ప్రస్తుతం కరీబియన్ వంటల్లో దీన్ని తప్పక వాడుతున్నారు. అక్కీ కాయలు ఎరుపు రంగులో రాగానే చెట్టు నుండి వేరు చేస్తారు. ఇందులోని పప్పు మెత్తగా, క్రీమీగా, స్పాంజిలా ఉంటుంది. దీన్ని ఉడకబెట్టి తింటే కమ్మటి టేస్ట్ ఇస్తుంది. ఇక తర్వాతది రంబుటాన్ ఫ్రూట్.
ఇక ఈ పండు చూసారా, చాలా వెరైటీగా ఉంది కదూ. దీని పేరు రంబుటాన్. సౌత్ ఈస్ట్ ఏషియాలో ముఖ్యంగా ఇండోనేషియా, మలేషియాలలో ఎక్కువగా కనిపిస్తుంది. మన దేశంలో కూడా అక్కడక్కడ ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా దీని టేస్ట్ చూసి తీరాలి. ఎందుకంటే ఇది తీయగా, రవ్వరవ్వగా, కరకరలాడుతూ కొబ్బరి ముక్కల ఇలా రకరకాలుగా ఉంటూ నోరూరిస్తుంది. రంబుటాన్ అంటే జుట్టు అని అర్థం. ఈ పండుకు చుట్టూ జుట్టు లాంటి పీచు ఉంటుంది కాబట్టి దీన్ని అలా పిలుస్తున్నారు. ఇందులో విటమిన్లు, పోషకాలు చాలా ఎక్కువ. ఇక తర్వాతది డూరియన్ ఫ్రూట్. చూడడానికి మన పనస పండులా ఉన్న లోపల ఉండే పదార్థం వేరు. థాయిలాండ్, మలేషియాలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. స్థానికులు దీన్ని పండ్లలో రారాజు అంటారు. దాదాపు 3 కేజీల బరువు పెరగడమే కాదు, ఇది తీపి, ఆల్కహాల్, చేదు, సువాసన, కుళ్ళిపోయిన ఉల్లిపాయల వాసన వస్తాయి. ఈ కారణంగానే సౌత్ ఈస్ట్ ఏషియాలలో ఎయిర్పోర్ట్లలో, కొన్ని హోటళ్లలో, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లలో దీన్ని నిషేధించారు. అయితే చాలా స్వీట్ల తయారీలో ఈ పండ్లు గుజ్జును వాడతారు. ఇక తర్వాతది మ్యాంగోస్టిన్ ఫ్రూట్. సౌత్ ఈస్ట్ ఏషియాలో ముఖ్యంగా ఇండోనేషియాలో ఎక్కువగా కనిపించే ప్రత్యేక పండు ఈ మ్యాంగోస్టిన్ ఫ్రూట్. గుజ్జుగా ఉండే ఈ పండు తీయటి రుచితో సీతాఫలంలా నోరూరిస్తుంది. ఎర్రగా పర్పుల్ కలర్ లోకి మారిన ఈ పండు ఎక్కువ రుచిగా ఉంటుంది. తీపి, కమ్మటి వాసనతో ఆకట్టుకుంటుంది. ఈ పండ్ల తోటను మరింత వృద్ధి చేస్తే ఇండియాలో దీన్ని ఎక్కువ మంది కొనే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వాలు ఆ దిశగా ఎలాంటి ఆసక్తి చూపట్లేదు. అందువల్ల ఈ పండ్లు వాణిజ్య పంటగా సాగు కావట్లేదు. కానీ ఇదో అరుదైన పండుగ ఉంది. సో ఇది ఫ్రెండ్స్. ఇక వీటిల్లో ఏదైనా ఫ్రూట్ ని మీరు టేస్ట్ చేసినట్టయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.